హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాస్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ దగ్గర ఔటర్ ఏ విధంగా ఎక్కాలనేది చూద్దాము. రెండు వైపులా మనం బెంగుళూరు హైవే నుంచి వచ్చి ఎట్లా ఎక్కాలి, ప్లస్ సిటీ నుంచి వచ్చి ఎట్లా ఎక్కాలనేది చూద్దాము. ప్లస్ బెంగుళూరు హైవే వైపు ఏ విధంగా దిగాలి, ప్లస్ సిటీ వైపు ఏ విధంగా దిగాలనేది కూడా చూద్దాం ఈ వీడియోలో. మనం ఇప్పుడు బెంగళూరు హైవే నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వస్తున్నాము ఎయిర్పోర్ట్ వైపు. సో జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు, షాద్ నగర్ ఈ రూట్ల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ అవుటర్ ఎక్కాలంటే, టువర్డ్స్ గచ్చిబౌలి వెళ్ళాలంటే సో ఈ టోల్లో ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ దగ్గర ఔటర్ ఎక్కుతున్నాము. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఇది కొద్దిగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఈ బోర్డులో మీకు డైరెక్ట్ లెఫ్ట్ అని ఉన్నది మనకు వెంటనే వచ్చే లెఫ్ట్ అనమాట. కొంచెం ఇట్లా ముందుకుంటే లెఫ్ట్ యారో ఉంది కదా, అది వచ్చి ఆ ముందుకు వెళ్ళాలి. మనము టువర్డ్స్ శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ వెళ్ళాలంటే ఆ ముందుకు వెళ్ళాలి. సో మనం గచ్చిబౌలి వైపు వెళ్ళాలనుకుంటే ఇమీడియట్ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, అంతే. సో ఇప్పుడు మనం బెంగళూరు హైవే నుంచి వచ్చి ఇక్కడ అవుటర్ ఎక్కుతున్నాము. ఎక్కి టువర్డ్స్ గచ్చిబౌలి, పటాన్ చెరు ఈ రూట్కి వెళ్తున్నాము. ఇప్పుడు సిటీ వైపు నుంచి అండ్ ఎయిర్పోర్ట్ వైపు నుంచి వచ్చి శంషాబాద్లో ఔటర్ ఏ విధంగా ఎక్కాలనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా సిటీ నుంచి వస్తుంటే ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం షామీర్పేట్, గట్కేసర్, శ్రీశైలం రోడ్ ఈ రూట్లో వెళ్తాం అనమాట. జస్ట్ ఎంటర్ కాగానే టోల్ దాటగానే మీరు బోర్డ్స్ చూసుకోవాలి. ఇక్కడ మీరు ఈ బోర్డ్స్ చూసుకుంటే ఇమీడియట్ లెఫ్ట్ వచ్చి మనకు శ్రీశైలం, నాగార్జున సాగర్ రోడ్, విజయవాడ రోడ్ వెళ్తాము. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే గచ్చిబౌలి, వికారాబాద్, ముంబై హైవే ఈ రూట్ వెళ్తాం అనమాట. సో మనం శ్రీశైలం రోడ్ వైపు కాబట్టి ఇమీడియట్ లెఫ్ట్ తీసుకున్నాం. సో ఈ బోర్డ్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఇప్పుడు శంషాబాద్ దగ్గర అవుటర్ ఎక్కామన్నమాట, టువర్డ్స్ శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ రోడ్ అండ్ విజయవాడ హైవే ఇటు వెళ్ళడానికి. ఇప్పుడు మనం గట్కేసర్, బెంగళూరు గేట్, విజయవాడ హైవే ఈ రూట్ నుంచి వచ్చి శంషాబాద్ దగ్గర బెంగళూరు హైవే వైపు ఏ విధంగా దిగాలో చూద్దాము. ఇప్పుడు మనం శంషాబాద్ ఎగ్జిట్లో దిగుతున్నాము, బెంగళూరు హైవే. మనం గట్కేసర్, విజయవాడ హైవే, బెంగళూరు గేట్ ఆ రూట్ నుంచి వస్తున్నాము. 1/2 కిలోమీటర్ ఉంది. సో మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ వైపు కాకుండా బెంగళూరు హైవే వైపు దిగుతున్నాము. సో నెక్స్ట్ మనం ఎయిర్పోర్ట్ వైపు దిగే వీడియో చేస్తాం. సో స్ట్రైట్ వెళ్తే మళ్ళీ గచ్చిబౌలి అట్లా వెళ్తాం. మనం ఇక్కడ దిగాలి. మీరు ఇక్కడ చూసుకుంటే, ఈ బోర్డు చూసుకుంటే
స్ట్రైట్కి వెళ్తే ఈ బోర్డు చూడండి. లెఫ్ట్కి వెళ్తే బెంగళూరు, రైట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అండ్ హైదరాబాద్ రూట్ వెళ్తాం. సో మనం లెఫ్ట్కు బెంగళూరు హైవే వైపు దిగుతున్నాం. సో మీకు పైన డైవర్షన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు దిగే దగ్గర. సో ఇక్కడ మనము శంషాబాద్ దగ్గర బెంగళూరు వైపు ఎగ్జిట్ దిగాము అన్నమాట. ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే మనం బెంగళూరు హైవేకి కనెక్ట్ అయిపోతాం ఇక్కడ డైరెక్ట్. ఇప్పుడు మనం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, పటాన్ చెరువు నుంచి వచ్చి శంషాబాద్ దగ్గర ఏ విధంగా అవుటర్ దిగాలనేది చూద్దాము. ఇది ఎగ్జిట్ నెంబర్ 16. గచ్చిబౌలి నుంచి వచ్చి ఇక్కడ శంషాబాద్లో దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడ దిగాలి. సో ఇక్కడ అవుటర్ నుంచి ఇక్కడ టోల్ రోడ్లకు డైవర్షన్ తీసుకున్న వెంటనే ఈ టర్నింగ్లో మనకి బోర్డు ఉంటుంది. సో రైట్ సైడ్ వెళ్తే బెంగళూరు రోడ్కి, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ రోడ్కి. సో మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం, సిటీ లోపలికి దిగుతున్నాం. సో రైట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ బెంగళూరు హైవే వైపు దిగుతాం అనమాట. ఇంతకుముందు మనం బొంగళూరు గేట్, విజయవాడ హైవే నుంచి వచ్చినప్పుడు బెంగళూరు హైవే వైపు దిగాం కదా. సో అటు కాకుండా ఎయిర్పోర్ట్ వైపు దిగితే ఇప్పుడు మీకు రైట్ సైడ్లో డివైడర్ కనిపిస్తుంది, దాని పక్కన ఒక టోల్ ఉంది చూడండి, అక్కడికి వచ్చేస్తాం. అంటే ఎగ్జిట్ అనేది అటు సైడ్ నుంచి వచ్చినా ఇటు సైడ్ నుంచి ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడిది సిటీలోకి జూ పార్క్, ఆరంఘర్, శంషాబాద్ ప్లస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ దిగాలి. సో టోల్ దాటి సిటీ వైపు వెళ్తున్నాము. బెంగళూరు హైవే రోడ్, బెంగళూరు హైవే సిటీకి వెళ్ళే హైవేకి కనెక్ట్ అవుతున్నాం. ఇక్కడ మనం కర్నూలు, షాద్ నగర్, చర్చెల్ల రూట్ నుంచి వచ్చే రోడ్కి కనెక్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి మనం సిటీలోకి, ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలనేది నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను నేను. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ దగ్గర ఏ విధంగా ఎక్కాలి, ఔటర్ నుంచి ఏ విధంగా దిగాలనేది చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఎక్కువ మందికి చేరవేస్తుంది అనమాట ఈ వీడియోని. సో దానివల్ల చాలామంది డీటెయిల్డ్గా తెలుసుకుంటారు ఔటర్ రింగ్ రోడ్ గురించి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఔటర్ రింగ్ రోడ్ మీద ట్రావెల్ చేయడానికి కన్‌ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ కన్‌ఫ్యూజన్ అనేది పోగొట్టుకుంటారు. ఇంకా మీకు ఏ ఎగ్జిట్ గురించి డీటెయిల్ వీడియో కావాలో కింద కామెంట్‌లో తెలియజేయండి. మేము ఆ ఎగ్జిట్ గురించి వీడియో చేస్తాము. ఓకే అండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్ బాయ్.